సమయంలో తీసుకొండలో ఉన్నటువంటి శాలయం ప్రార్థన మందిరం పరిశుద్ధులు మరి కూడి రావడము మీ మధ్యలో కూడా మేము రావడం చాలా సంతోషం ఉంది. మరి మధ్యకాలంలో మేము కూడా కాల్చిపోయి మరి దేవుల మందిరానికి రావడం జరిగింది. మరి దినాల నిరాశించే రీతిలో మరి దేవుని యొక్క మరి దేవుల నుంచి సమీపంలో అలాగే వ్యవసాయాలు రావడం జరిగింది. మరి ఈ సమయంలో మరి మేము రాజ్యంలో చూసినటువంటి స్థలాల్లో మరి ఇది పెద్ద స్థలంగా ఉంది. రెండోది మరి ధర్మస్థానం అన్ని ధర్మస్థానం. దేవుని కృపను బట్టి దేవుడు మీ విశ్వాసాన్ని బట్టి మంచి స్థలాలు ఇచ్చాడు. మేము కొత్తలో సంఘానికి వెళ్ళాము. వాడికి సేవకులు లేరు, నేను మొదటి సేవకులు. 2 ఆఫరింగ్ బాక్సులు తయారు చేసి పెట్టాడు. ఒక్కోటి ఇంత ముందు నేను అన్నాను, మీ విశ్వాసం చాలా గొప్ప. ఎందుకు పెద్ద పెద్ద బాక్సులు కూడా నిండిపోవాలని అంటున్నారు కదా. కాబట్టి ఏదైనప్పటికీ మరి వాసన మందిరము ప్రభు మనకి ఇచ్చాడంటే అది దేవుడు మన విశ్వాసాన్ని కనపరిచాడు. చాలా స్థలాల్లో జనం ఎక్కువ ఉంటారని మందిరం ఉండదు. అందుకనే చాలా ఇబ్బంది పడుతుంటారు. వాస్తవంగా దేవుని మందిరానికి ముఖ్యంగా ఒక కట్టడం కంటే కూడా మందిరం కూడా కట్టుకోవచ్చు, కానీ స్థలం తీసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని కృపను బట్టి మరి దేవుడు మంచి స్థలాన్ని, మంచి మందిరాన్ని, అలాగే మరి గతంలో కూడా దైవ సేవకులు వచ్చారు. 2 దినాన మరి దేవుని యొక్క సేవకుల కొరకు వాళ్ళు విశ్వాసం కనుక్కున్నారు. చాలా సంతోషం. మరి సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత అడిగినప్పుడు మరి ఇదేమో వారికి ప్రార్థన కూడి కాబట్టి కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యం నుంచి మనం ధ్యానం చేసుకుంటాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి రోమిలకు రాసిన పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమపత్రిక 10వ అధ్యాయము, రోమపత్రిక 10వ అధ్యాయం వచ్చేసి 12, 13 వచనాలు మనం చదువుకుంటాం. లేకపోతే 12 వచనాలు మనం చదువుకుంటాం. అందరూ చదువుకుంటాం. రోమపత్రిక 10, 12. యూదులని గ్రీసు దేశస్థులని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభు అయింది. తనకు ప్రార్థన చేయవారు అందరి సుఖసుఖతకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ప్రార్థన చేస్తాం. మా ప్రియమైన తండ్రి, మాకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు. నీకు చేరొచ్చిన పరిశుద్ధులను జ్ఞాపనం చేసుకోండి. నీ మాటలు ప్రభా, నీ సింహాసనం నుంచి మీరు మా కొరకు అనుగ్రహించండి. మీరు మాకు ఇచ్చిన సమయం స్ఫూర్తిస్తూ ప్రభా, మరి సమయంలో శాలిములో మీరు ఏర్పాటు చేసినటువంటి మరి ప్రభా పెద్దలండి, దైవ సేవకుల కొరకు ప్రార్థిస్తున్న పెద్దలండి, అలాగే ప్రభా పరిశుద్ధులందరూ బట్టి స్తోత్రాలు. చాలామంది యవనస్తులు కూడా కనబడుతున్నారు. వారు బట్టి వందనాలు ప్రభా. ఇలాగున్నా మీరు జరిగిస్తున్న పరిచర్యకే వందనాలు. ఈదురు పరిచయలు ప్రభా నీ దాసులను బలపరిచి నీ ఆసనం మీరు అభిషేకించి నీ వాక్కును నీ సింహాసనం అనుగ్రహించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం. ఈ చదివినటువంటి వచ్చిన భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు సాధారణంగా మనము ప్రార్థన గురించినటువంటి విషయాలు మనం వింటాం. కష్టములో మనం ప్రార్థన చేసినప్పుడు, అనారోగ్యంలో మనం ప్రార్థన చేసినప్పుడు, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో మనం ప్రార్థన చేసినప్పుడు, శత్రుత్వంలో మనం ప్రార్థన చేసినప్పుడు, మరి జీవితంలో ప్రార్థన యొక్క అవసరతలో మానవులకు ఎన్నో ఉన్నాయి. కానీ అపోస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ చెప్పిన మాట కంటే దేవునికి ప్రార్థన చేయవారు అందరికీ దేవుడు ఎవరై ఉన్నారు? ఐశ్వర్యవంతుడై ఉన్నారు. చూడండి, మన దేవుడు ఆయనకున్నటువంటి పేరు ఏంటంటే దేవుడు ఐశ్వర్యవంతుడు. నేటి దినాన ప్రతి మానవుడు కూడా కోరుకునేది ఐశ్వర్యాన్ని. ఒక సాగుతుంది, ఆపద మొక్కులు సంపద మొక్కులు. చూసారండి, ఎందుకు మొక్కుకుంటాము? సంపద ఏదన్నా దేవుడి నుంచి మనకి మేలు కలిగిద్దామని. దేవుని మందిరానికి ఎందుకు వస్తాము? దేవుని ఇంటికి వస్తే అన్ని కలిసి వస్తాయేమో. చాలా మంది అంటారు, దేవుని మందిరానికి వచ్చాము రోగం పోగైంది, దేవుని మందిరానికి వచ్చాము దేవుడు మాకు సంతానం ఇచ్చాడు,
దేవుని మందిరానికి వచ్చాము, మాకు ఉద్యోగం వచ్చింది. దేవుని మందిరానికి వచ్చాము, మా బిడ్డలకు పెళ్ళైంది. కానీ దేవుని మందిరంలో రావడం మంచిదే. బైబిల్ చెబుతుంది, యెహోవా మందిరములో నుండి మేము మమ్మల్ని దీవిస్తున్నాం. 118వ కీర్తన రాయబడుతుంది. అంత మాత్రం కాదు, 122వ కీర్తనలో మరి యెహోవా మందిరములో నుండి మీకు మేలు కలుగు. చూస్తారండి, ఇది మనం గమనించినప్పుడు దేవుని మందిరములో మన జీవితంలో మరి ఐశ్వర్యం మాత్రమే కాదు, కానీ మన జీవితానికి ఆశీర్వాదానికి కారణమైన దేవుడు ఉన్నాడు. నేను ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను, చాలా మంది ఒక రాజు ఏం చేశాడంటే, అంటే ఒక వ్యక్తి రాజు అనబడేదానికి ఒక వ్యక్తి బైబిల్లో 50 నోట్లు, అంటే 50 కార్యక్రమం 100, 500, 1000, ఇప్పుడు 2000 వచ్చింది. అలాంటి నోట్లు పెట్టి మీకు ఏం కావాలో తీసుకోమంటే అందరూ నోట్లు తీసుకుని పోతున్నారంట. ఒక వ్యక్తి ఉండి బైబిల్ తీసుకున్నాడు. చూసారంటే, అంటే నాకు దేవుడు కావాలి. చూడండి, బైబిల్ దేవుడు చిన్న ఇస్తే అసలు నిజంగా మరి ఆ దేవుడిని మనం కనుకుంటే ఆయన అన్ని కూడా అన్నయ్యే. కాబట్టి దేవుడే మన దేవుడిగా, మన ప్రభువుగా ఉన్నప్పుడు మన జీవితానికి అన్ని బాగుంటాయి. కాబట్టి ఇదన్నా మనం దేవుని వాక్యంలో గౌరవించినప్పుడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, రోమపత్రిక 10వ అధ్యాయము ఈ 12వ వచనంలో యూదులని గ్రీసు దేశస్థులని భేదము లేదు. దయచేసి గమనించండి, ప్రభువుకు ప్రార్థన చేయడానికి భేదము లేదు. కాబట్టి యూదుడ లేదు, గ్రీసు దేశస్థుడ లేదు, మరి హెల్యుడ లేదు. కాబట్టి లోకంలో అనేకమైనటువంటి తెగ లేకపోతే భాష లేకపోతే భేదాలు ఉండొచ్చేమో కానీ నిజంగా రక్షణ పొందడానికి, మారు మనసు పొందడానికి, ప్రభువుని ఎరగటానికి, ప్రభువుని తెలుసుకోవడానికి, ప్రభువుని సొంత రక్షణ అంగీకరించడానికి దీనికి భేదము లేదు. కాబట్టి ఏ కులమైన ఏ మతమైనా, అందుకనే చూడండి, దేవుడు ఈ గీసుకోవడాన్ని ప్రేమించి షాలేం మందిరానికి ఇచ్చాడు, సమాధానకర్తని ఇక్కడ ఇచ్చాడు. మీ జీవితానికి సమాధానం ఉండాలని, మీ కుటుంబానికి సమాధానం ఉండాలని, మీ బిడ్డలకి సమాధానం ఉండాలని, మీ ఊరికి సమాధానం ఉండాలని సమాధానకర్తకు దేవుడు తన మందిరాన్ని మీ మధ్యలో పెట్టాడు. బైబిల్ చెబుతుంది, ఈ మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఎవరు ప్రభువుకు ప్రార్థన చేస్తారో వారి జీవితాలకి ఆశీర్వాదకరమైనటువంటి మందిరం. మీరు గమనించండి, మందిరము లేకుండా ఇశ్రాయేలు ప్రజలు ముందుకు పోలేరు. ఉదాహరణకి వారు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల నుంచి వచ్చినప్పుడు అరణ్యములో ఒక సంఘాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి ఒక ప్రత్యక్ష గుడారాన్ని కలిగి ఉన్నారు. అక్కడ నుంచి వాళ్ళు వెంటనే ఎక్కడికి వచ్చేసారు, మనము గిల్గాల్కి వచ్చేసారు. ఆ తర్వాత షిలోహు, ఇలా మనం గమనించినప్పుడు యెరూషలేము, ఇలాంటి మందిరాలు వాళ్ళ జీవితంలో కలిగి ఉంటూ వచ్చారు. చూడండి, మన జీవితంలో మందిరాలు కలిగి ఉండటం వల్ల మన కుటుంబాలకి ఆశీర్వాదం. మీరు గమనించండి, ప్రత్యక్ష గుడారము ఎక్కడైతే వేయబడుతుందో దాని చుట్టూ కూడా 12 గోత్రాలు ఆవరిస్తారు. ఎందుకంటే దేవుని మందిరానికి ఆనుకొని ఉంటారు, దేవుని మందిరానికి ఆనుకొని ఉంటారు. ఎందుకంటే దేవుని మందిరంలో దేవుని ఆశీర్వాదం. చాలా మంది మందిరం ఉందంటే దాని ప్రకారం ఉండడానికి ఇష్టపడదు, నీడబడితే ఇష్టపడదు. చాలా మందికి ఉద్దేశం ఏంటంటే నీడబడితే మాకు కీడు కలిగిద్దామని చాలా మంది ఆ నీడను బట్టి దాన్ని వాళ్ళు అమ్మేస్తారు. అదే దేవుని బిడ్డలు మనకి ఎలా ఉంటుంది, మనం ప్రభువుకు దగ్గర ఉండాలని మనం ఆశపడతాం. అది మన జీవితానికి ఆశీర్వాదం. కాబట్టి ఇక్కడ గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు కూడా మందిరాన్ని అంటుకట్టుకొని ఉంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి మరి షాలేములో ఉన్నటువంటి దేవుని బిడ్డలు వాస్తవంగా మరి మీరు కూడా దేవుని మందిరానికి దగ్గర ఉన్నారా? దేవుని మందిరానికి వస్తున్నారా? సమయానికి వస్తున్నారా? ఆదివారం వస్తున్నారా? వార కార్యక్రమాలకు వస్తున్నారా? ప్రార్థన చేయడానికి వస్తున్నారా? లేకపోతే పండుగ క్రైస్తవులుగా వస్తున్నారా? కొంతమంది ఆదివారం వస్తారు, మిగతా వార కార్యక్రమాలుగా. కొంతమంది పండుగలకే వస్తారు తర్వాత. కాబట్టి అలాంటి క్రైస్తవులుగా మనం ఉండకూడదు. కొంతమంది దేవుడు తెలుసుకుంటారు, దేవుని మందిరాన్ని తెలుసుకుంటారు, దేవుడు చేసే మేలు కూడా తెలుసుకుంటారు. ఏదైనా చిన్న కష్టం వచ్చిందంటే ఏం మానేస్తారు? మందిరం మానేస్తారు. చూడండి, దేవుడు నీకేం నష్టం చేయాలి, కానీ మనకున్న బాధను బట్టి, లేకపోతే ఇతరులను మనం ప్రేమించలేదని, లేకపోతే మన విషయంలో బాధ్యత తీసుకోవాలని, లేకపోతే మనలో ఏదో అన్నారని మనం ఎవరు ఏం చేస్తాం చెప్పండి? మొదటగా దేవునికి దూరం అయిపోతాం. అలా ఉంటే మన జీవితానికి ఆశీర్వాదం ఉండదు. కాబట్టి ఇక్కడ చూడండి, యూదుడని గ్రీసు దేశస్థులని భేదము లేదు. ఎవరైతే రక్షణ పొందుతారో, ఎవరైతే ప్రభువు యేసు క్రీస్తుని అంగీకరిస్తారో,
అలాంటి వారు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే అలాంటి వారికి దేవుడు ఎలాంటి వాడు ఉంటాడట? ఐశ్వర్యవంతుడికి ఉంటాడు. చూడండి, చాలా మంది అనుకుంటారు, బ్రదర్ మీరు చెప్పింది వాస్తవే, మేము ఎక్కువ ప్రార్థన చేయాలని ఆశ ఉంది, కానీ ప్రార్థన చేయడానికి తగినంత చదువు లేదు. బైబుల్ చదవాలని ఆశ ఉంది, కానీ బైబుల్ చదవడానికి వరకు మాకు చదువు లేదు. చూసారండి, చాలా మంది జీవితంలో కొన్నిసార్లు ఎలా అనుకొని ఒకవేళ నీ విశ్వాసాన్ని నువ్వు దూరం చేసుకుంటున్నావా, దేవుని మీద విశ్వాసాన్ని నువ్వు తొలగించుకుంటున్నావా, లేకపోతే నిరాశలో వెళ్ళిపోతున్నావా? కానీ చూడండి, నిజంగా ప్రభుకు ప్రార్థన చేసేటువంటి వారు ఇది ఎటువంటి ప్రార్థన అంటే ఇది హృదయాంతరంగంలో వచ్చేటువంటి ప్రార్థన ప్రభుకు కావాలా. దీనికి చదువు అవసరం లేదు. పరిసేయుడు ప్రార్థన చేశాడు, సొంకరి ప్రార్థన చేశాడు. పరిసేయుడు ప్రార్థన ఎటువంటిది? వాడు చక్కగా చదువుకున్న వ్యక్తి, బైబిల్ తెలిసిన వ్యక్తి, పదార్థాలు కూడా ఆయన పాటించాడు, అన్నీ ఉన్నాయి, దశభాగాలు కూడా ఇచ్చాడు. కానీ తన ప్రార్థనలో ఏముంది? విరిగి నలిగిన హృదయం లేదు, తగ్గించుకునే స్వభావం లేదు. తన ప్రార్థనలో దేవుని భయం లేదు. అయితే సొంకరి ప్రార్థనలో ఏముంది? అతడు ఆకాశం వైపు కన్నులు ఎత్తడానికి కూడా ఏం చాలదట? ధైర్యం చాలదట. తిమోతిని అంటాడు, ఆకాశం వైపు కన్నులు ఎత్తలాగా అయిపోయాడట. పరిశుద్ధాత్మ దేవుడు అంటాడంట, ఒప్పుకో, అప్పుడు ప్రభు పాపిని నన్ను కరుణించు. చూస్తారండి, దేవుడి దృష్టిలో ఎవరి ప్రార్థన అంగీకారం ఉంది? సొంకరి ప్రార్థన. మనకు చదువు ఉన్నా లేకపోయినా, ధనం ఉన్నా లేకపోయినా, ఇల్లున్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, మనం ప్రేమించేవారున్నా లేకపోయినా, నిజంగా మనం ప్రభువును ప్రార్థన చేసేటువంటి వారుగా ఉంటే దేవుడు సమీపంగా ఉంటారు. మొరపెట్టేవారు ఉంటారు, తనకు నిజముగా మొరపెట్టేవారు ఉంటారు. తనకు నిజముగా మొరపెట్టే వారికి దేవుడు సమీపంగా ఉంటాడు. మరి ఈ దినాన ఇక్కడ గమనించండి, మేము కొన్ని సంఘాల్లో మీరు చిన్నప్పుడు చూసేవారు, అసలు ఒక స్థలం ఉంది, వాళ్ళు పాటలు పాడిన, ఆరాధన చేసిన, అలాంటి ఆరాధన ఎంత గొప్పగా చదువుకున్న వ్యక్తి కూడా చేయలేడు. అంత అద్భుతమైనటువంటి ఆరాధన చేస్తారు. చూడండి, లోకములో మనం ఉంటున్నాము, ప్రభువుని నమ్మాము. మనం కొంతమంది జీవితంలో కొన్ని తలంతులు ఉంటాయి. ఏ తలంతులు ఉంటాయి? పాటలు పాడే తలంతులు ఉంటాయి, వాయిద్యాలు వాయించే తలంతులు ఉంటాయి, అంటే వరాలు, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ దేవుడు అందరికి ఇచ్చినటువంటి ఒక వరం ఉంది. ఏంటి ఆ వరం? మీరే చెప్పండి. అది ప్రార్థన. అన్నిటికంటే విలువైంది ప్రార్థన. మీరు చూడండి, ఈ దినాలు ఎవరైనా స్పీకర్ వస్తే ఎంతమంది వచ్చేవాడు, కానీ ప్రార్థన అంటే మీరు చాలా మంది వచ్చారు, చాలా సంతోషం. కానీ అన్నిటికంటే విలువైంది ప్రార్థన. కాబట్టి ప్రార్థనలోనే విజయం ఉంది, ప్రార్థనలోనే అక్కడ తీర్చబడుతుంది, ప్రార్థనలోనే రోగాలకి మరి విడుదల ఉంది. కానీ ప్రార్థన అనేటువంటిది మన జీవితానికి ఒక ఐశ్వర్యం. ఎవరికి ప్రార్థన చేస్తాం మనం? ప్రార్థన అంటే అర్థం ఏంటి? అడగటం. మనం సాధారణంగా మనకి ఏమైనా అవసరము ఉంటే మనం ఎవరిని అడుగుతాం కదా, నాకు కొంత అవసరం ఉంది, ఒక నెలలో ఇస్తాను, లేకపోతే ఒక 6 నెలల్లో ఇస్తాను, లేకపోతే రేపే ఇస్తాను అని మనం అడిగినట్లుగానే మనం దేవుడి దగ్గర మనం అడగాలి. ప్రభువా, నా అవసరత తీర్చు, నా బిడ్డలకు మంచి భవిష్యత్తు దయచేయి. చూసారండి, ప్రార్థన అనేది చాలా గొప్పది. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇక్కడ మనం చూస్తాం 10వ అధ్యాయము ఈ 12వ వచనంలో తనకు ప్రార్థన చేయవారి అందరి ఎడల కృప చూపుటకు దేవుడు ఎవరంటే ఐశ్వర్యం. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? భూమి మీదకి అంటే మనకు దేవుడిచ్చే రక్షణ ఆశీర్వాదాలు ఇవ్వటానికి, దేవుడిచ్చే రక్షణ ఐశ్వర్యాన్ని ఇవ్వటానికి భూమి మీదకి వచ్చాడు. అసలు వాస్తవం యేసు ప్రభు ఇచ్చింది మనల్ని ఆశీర్వదించడానికి భూమి మీదకి వచ్చాడు. ఏంటి ఆశీర్వాదం అంటే? దేవుడిచ్చే రక్షణ. భౌతిక సంబంధమైంది అది తర్వాత ఇస్తాడు. బైబిల్ అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు, తన సొంత కుమారుడే మనకి ఇవ్వటానికి వెలుదీనటువంటి వాడు ఆయనతో పాటు సమస్తం మనకెందుకు? యేసుక్రీస్తు ప్రభువే తండ్రిని మనకు అప్పగించాడు. అంటే మన పాపముల కొరకు పంపించాడు. ఆ ప్రభువే మన కొరకు శిలువలో మరణించాడు. ఆ ప్రభువే తండ్రి మనకు అప్పగిస్తే ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు మన అవసరత తీర్చడా, మన అక్కర తీర్చడా, మన పక్షులు మేలు చేయడా? అందుకే యేసుక్రీస్తు ప్రభు వచ్చిన ఉద్దేశం ఏంటంటే మనలను ఆశీర్వదించడానికి. ఆశీర్వాదాలు 2 రకాలు. మొదటి ఆశీర్వాదం ఏంటంటే భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. భూమి మీద ఉన్నాం కదా,
ఏంటంటే పిల్లలు లేకపోతే పిల్లల మొదలు, పిల్లలు పెద్దోళ్ళు అయితే ఉద్యోగాలు రావడం, వాడికి ఏదైనా జాబ్ అంటే వాడికి పెళ్లిళ్ళు కావడం, లేకపోతే వాళ్ళ కొరకు ఇల్లు కట్టడము, లేకపోతే భౌతిక సంబంధమైనటువంటి పాడి పంటలకు ఏదైనా కావచ్చు. కానీ ఈ భౌతిక సంబంధమైనది ఒంటది ఊడిపోతుంది, అది తర్వాత. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఉంది. ఏంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం? యేసుక్రీస్తు ప్రభువుని మన కొరకు పంపించాడు తండ్రి. కాబట్టి ఆయనను ఎవరైతే నమ్ముకుంటారో వాడి జీవితానికి ఆశీర్వాదం. మీరు గమనించండి, ఆశీర్వాదం అంటే దేవుడిచ్చే శాంతి, దేవుడిచ్చే సంతోషం, దేవుడిచ్చే నెమ్మది, దేవుడిచ్చే ఆనందం. చాలా మంది జీవితంలో ఉద్యోగం ఉండదు కానీ నెమ్మది ఉండదు, పిల్లలు ఉంటారు కానీ నెమ్మది ఉండదు, ఆస్తులు ఉంటాయి కానీ నెమ్మది ఉండదు. మానవ జీవితంలో బిడ్డరా యేసు ప్రభు లేకుండా ఎంతలో ఉంది, నెమ్మది ఉండదు. ఒక సమయంలో ఒక వ్యక్తి నడుచుకుంటా వెళుతున్నాడు. ఆ వ్యక్తిని దాటేసి లోన అతను వెళ్ళిపోయాడు. ఒక 20-30 సంవత్సరాల క్రితం ముందు వస్తే అది లోన, లేకపోతే బైక్, ఈ యొక్క స్కూటర్, అదే స్కూటర్. అయితే లోన అది వెళుతూ ఉంటుంది. అది నడుచుకుంటూ వెళ్తున్నాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని దాటుతూ లోన వెళ్ళిపోయాడు. ఇతను అన్నాడట, నేను ఎంత నడిచినా లోన దాటలేకపోయానే అని చెప్పి ఆ లోన అన్నటువంటి దాటేసి స్కూటర్ అతను ముందుకు పోయాడు. ఆ లోన అటువంటి వ్యక్తి అనుకున్నాడట, అరే స్కూటరు వారి గాలంతా నేనే పిలుచుకోవాల్సి వస్తుందని అనుకున్నాడు. ఆ స్కూటర్ అతను దాటేసేసి మరొక వ్యక్తి వెళ్ళిపోయాడు. ఎవరో వ్యక్తి? కారు వెళ్తే ఆ అబ్బాయి కట్టబట్టారు, ఆ స్కూటర్ అని అంటారు. అది ఎంతసేపు నడిపి అదే నాకైతే ముందే వెళ్ళిపోయాడు. ఈ కారు అతను ఒక చెట్టు కింద ఆగిపోయాడు. ఒక కంపెనీకి ఓనర్ ఎవరో సేల్స్ ఎక్సెంట్ వచ్చేసరికి వాడు తప్పించుకోవడం రావడానికి స్పీడ్కి వెళ్ళిపోయి అందరికంటే అప్పుడు చెట్టు కిందకి వెళ్ళి అవసరం తెచ్చుకుంటాడు. నేను తప్పించబడ్డాను అనుకుని అవసరం తెచ్చుకుంటాడు. బయలుతో ఒక వ్యక్తి వచ్చాట, ధర్మం చేయండి అన్నాడు. అయితే ఆ కారులో ఉన్నటువంటి వ్యక్తి అన్నటువంటి మాట ఏంటంటే, అరే భయ్ నాకంటే నీవే బెటర్ అన్నమాట. ఎందుకు? నాకు ఇన్నున్నాయి కానీ నాకు ఏం లేదు, నెమ్మది లేదు. మానవ జీవితంలో నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. మనిషి జీవితంలో ఏది తృప్తి చెప్పండి? కాబట్టి 100తో మనం తృప్తి చెందుతాం. 1000 అంటే 10,000, 10,000 అంటే 1,00,000 అంటే 10 లక్షలు, కోటేశ్వరుడు. జీవితంలో ఏది తృప్తి చెప్పండి? అందుకనే ధనం అవసరమే, కానీ మన జీవితానికి ఇచ్చిన దాంట్లో తృప్తి, జీతాలతో తృప్తి, పనిలో తృప్తి, కుటుంబంలో తృప్తి, అది దేవుడిచ్చే రక్షణ తర్వాత ఉండే ఏమైంది. అందుకనే జక్కయ్య ఆయన ఆస్తులను బట్టి చూసుకోలేదు, కానీ ఆయనలో ఉన్నటువంటి అశాంతిని, అసమాధానాన్ని, పాపాన్ని గుర్తించి అయ్యో నా పాపాన్ని ఎవరు క్షమించగలుగుతారని ఎరిగి యేసు ప్రభువుని చూడటానికి వచ్చిన వ్యక్తి. ఆయన విశ్వాసంతో వచ్చాడు, ఆసక్తితో వచ్చాడు, దేవుని మీద మనసు పెట్టుకుని వచ్చాడు. దేవుడు ఏం చేశాడు? ఆ వ్యక్తిని చూచాడు. ఆయన అన్నాడు, తనకున్న డబ్బు ఇవ్వలేదు, నా ప్రభు నాకు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? రక్షణ. ప్రభు అన్నాడు, నేడు ఈ ఇంటికి ఏమొచ్చేసిందంట? రక్షణ. వీళ్ళు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా రక్షణ పొందిన గృహాలే. ఇక మీ గృహంలో ఇంకా రక్షణ లేనటువంటి వారు ఉంటే బైబిల్ చెబుతుంది, మనం ప్రార్థన చేస్తే ప్రభు సహాయం చేస్తాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చిన ఉద్దేశం ఏంటంటే, మనకి ఆత్మ సంబంధమైనటువంటి రక్షణను, ఆ ఆశీర్వాదాన్ని మనకి ఉండడానికి వచ్చాడు. చూడండి దయచేసి అపోస్తలుల కార్యములు, దేవుని వాక్యములు, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వారి దుష్టత్వలను మరణించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు ఆయనను మొదట మీ యొక్కకు, ఇక్కడ పేతురు అంటున్నాడు, అపోస్తలులు అంటున్నారు, దేవుడు మీ యొక్కకు. యేసు ప్రభుని ఈ లోకానికి ఎందుకు పంపాడు? మనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని తొలగించాలని ఆయన మొదటి మీ యొక్కకు పంపాడు. కాబట్టి దుష్టత్వం పోతేనే ఆశీర్వాదం, దుష్టత్వం పెట్టుకుంటే ఆశీర్వాదం ఉండదు. కాబట్టి ఇంకా పాపములో ఉన్నటువంటి వాడు,
దేవుని ఎరగకుండా దూరంగా ఉన్నటువంటి వాడు. ఆ చోకములే మారుమూల తర్వాత పొందుదాం, బాప్తిసం తర్వాత తీసుకుందాం, ఇంకా టైం ఉందిలే అన్నటువంటి వారు నిజమైన ఆశీర్వాదాలు పొందలేదు. అందుకని బైబిల్ చెబుతుంది, నిజమైన ఆశీర్వాదాలు మీలోకి రావాలంటే మీలో ఉన్నటువంటి దుష్టత్వం పోవాలా. కాబట్టి ఆ దుష్టత్వం దేవుడే తొలగిస్తాడు. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కాలు చెయ్యో ఏదో రోగం ఉన్నప్పుడు మనం డాక్టర్ గారు చెబుతాం. మనం చూడగానే డాక్టర్ గారు చెప్పడు, నీకు జ్వరం వచ్చింది కాదు, నీ కాలు నొప్పి ఉంది కాదు, నీ కడుపు నొప్పి ఉందని అంటాడు ఆయన. మనం చెబితేనే సగం అర్థమైంది. ఇంకా సగము ఏం చేస్తాడు, ఆ బ్లడ్ టెస్ట్ తెలుసుకుంటాడు. అన్ని అయిన తర్వాత అప్పుడు మెడిసిన్ చెప్తాడు. అంటే మనం చెబితేనే స్వస్థత, మనం చెబితేనే రోగానికి మందు. అలాగే మనం కూడా ప్రభు దగ్గర రావాలా. నీ పాపాన్ని మరొకడు చూపించిన అవసరం లేదు. ప్రభు అని పాపి అంటే ప్రభు ఏం చేస్తాడు, ఆయన క్షమించే దేవుడు. మరి ఈ దినాన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు భూమిలో ఉద్దేశం ఏంటంటే మనలో ఉన్నటువంటి దుష్టత్వం తొలగించినప్పుడే మనకి నిజమైన ఆశీర్వాదం కలిగింది. కాబట్టి రక్షణ అనే ఆశీర్వాదాన్ని మనం మొదటిగా పొందగలుగుతాం. రెండవది, మనం ఎంతగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తామో అంతగా మన అక్కరను తీర్చడానికి దేవుడు మనకి ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు. ఉదాహరణ చూడండి, బైబిల్లో యెహోషాపాతు ఉన్నాడు. యెహోషాపాతు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒక రాజుగా ఉన్నాడు. కాబట్టి ఆయనకు రాజ్యం ఉంది. మరి యోధా బెన్యామీను అందరూ కలిసి మరి చక్కగా పరిపాలన చేస్తున్నారు. అయితే అనుకోని రీతిలో యుద్ధం అనేది మరి వచ్చేటువంటి సమయం ఒకటి వచ్చింది. యుద్ధం అంటే యుద్ధానికి కొన్ని గుంపులు ఆయన మీదకి వచ్చేస్తున్నారు. అప్పుడు ఆయన ఏం చేశాడు, పిల్లల్ని పెద్దల్ని అందరినీ కూడా ఎక్కడ తీసుకొచ్చాడు, మందిరానికి అందరూ వచ్చారు. అందరి మధ్యలో ఆయన ప్రార్థన చేస్తున్నారు. చూడండి, ఆయన ప్రార్థన చేస్తుంటే ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు, మౌనంగా లేరు. వాళ్ళు తమ మనసులో ప్రార్థన చేస్తున్నారు. వాడు చేసే ప్రార్థన ఏంటి, గుంపులుగా వచ్చేటువంటి వారిని వీళ్ళు యుద్ధం చేయాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటే, ప్రభువా యుద్ధము చేయడానికి మాకు శక్తి. కాబట్టి అందుకనే ప్రవక్తను పంపాడు దేవుడు. యుద్ధము మీరు కాదు చేసేది, దేవుడే చేస్తాడు. చూడండి, ఒక ప్రార్థన ఏం చేసింది, ఒక విజయం ఇచ్చింది. యుద్ధం చేయకపోయినా యుద్ధం చేసినంత శక్తిని ఇచ్చింది. చూడండి, వారు ప్రార్థన చేయగలే శత్రుడు వారే పొడుచుకున్నారు. అందరూ చనిపోయారు. వీడు చూస్తే అన్ని శవాలు దేవుడు అనుమతించాడు. వాళ్ళ దగ్గర ఉన్న బంగారం కానీ వెండి కానీ ఇత్తడి కానీ వీరు తీసేసుకున్నారు. వాళ్ళ శవాల మీద ఉన్నటువంటి బంగారం అన్ని పొడుచుకుంటే ఎంతో మంది ఎన్ని రోజులు పట్టిందట, 3 రోజులు పట్టింది. చూసారంటే మొయ్యలేనంత బంగారం లేకపోతే వస్తువులు వెండి కానీ. ఎందుకంటే కొంత వాళ్ళకి వాళ్ళు యుద్ధం చేసేటప్పుడు అలంకారంగా ఒక బంగారం కూడా కలిగి ఉంటారు. కొన్నిసార్లు డాలర్ ఉంటుంది, $2 కావచ్చు, $20 కావచ్చు. లేకపోతే ఒకవేళ డబ్బు ఉన్నటువంటి వాడు దానికి బంగారం డాలర్ చేసుకుంటాము ఆ దినాలు. కాబట్టి ఇలాంటి ఆస్తి అంతా వాళ్ళ మీద ఉంది అంటే ఐశ్వర్యం అంతా. అప్పుడు దేవుడు అన్నాడు, మీరు తీసుకోండి. చూడండి, వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఐశ్వర్యాలకి ఏమైపోయారంట, కాలులేదు. అందుకనే ఆ చోట ఏం పేరు పెట్టారు, బెరాక. బెరాక అంటే అర్థం ఏంటి, స్తుతి, ఆశీర్వాదం. ఎవరు ప్రభువుని స్తుతిస్తారో, ఎవరు ప్రభు ప్రార్థన చేస్తారో వాళ్ళ జీవితానికి ఆశీర్వాదం. అందుకని ఏమైపడుతుంది, తనకు ప్రార్థన చేయవారికి కృప చూపుటకు దేవుడు ఎవరంటే ఐశ్వర్యం. చూడండి, మన దేవుడు ఐశ్వర్యం. మనలో చాలా మంది మన తల్లిదండ్రులు 7 దినాల్లో పిల్లలు ఐశ్వర్యంతో ఉండాలని కోరుకుంటారు. కాబట్టి అందుకనే ఏమిస్తున్నారు, పిల్లలకి చదువులు ఇస్తున్నారు. బాగా చదువుకుంటే ఏమవుతాడు, మంచి జాబులు సంపాదించాడు. చదువే ఐశ్వర్యం. ఇక్కడ కాదని చెప్పేసి అమెరికాకి, ఆస్ట్రేలియాకి, లండన్కి, కెనడా ప్రాంతాలు పంపుతున్నారు. కారణం ఏంటంటే చదివే ఐశ్వర్యం. వాడు ఆ విధంగా చదువుకున్నప్పుడు తల్లిదండ్రులు ఏమో సామాన్యంగా ఉంటారు, బిడ్డలు ఎలా ఉంటారంట, గొప్పవాడు. తల్లిదండ్రులు కూడా ఎప్పుడు కూడా సర్దుకుంటారు, పిల్లలకి లోటు చేయరు. వాళ్ళ అవసరం కొరకు
అలాగనే యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన ధనవంతుడు చెప్పి, ఆయన ఐశ్వర్యవంతుడై ఉంది, ఆయన సింహాసనం అయి ఉంది. అంత మాత్రమే కాకుండా ఆయన ఆరాధించే దూతలు కూడా ఉన్నప్పటికీ ఆ పరలోకాన్ని, ఆ మహిమలైనటువంటి రాజ్యాన్ని విడిచిపెట్టి నిన్ను నన్ను ఆశీర్వదించడానికి ఆయన ధనవంతుడైనటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు ఏమైపోయి చెప్పండి, దరిద్రుడై. ఎందుకు దరిద్రుడయ్యాడు? మనం ధనవంతులుగా చేయడం. అందుకని యేసుక్రీస్తు ప్రభు గురించి పౌలు చెప్పాడు, అయ్యా ఎందుకు దరిద్రుడు అయ్యాడంటే నీ కొరకు ధనవంతుడుగా, నేను ధనవంతుడు చేయడం. ఇప్పుడు పేతురు అంటాడు యేసుక్రీస్తు ప్రభు రక్తాల గురించి మాట్లాడుతూ ఏమంటాడు తెలుసా? పితృ పారంపర్యమైనటువంటి మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్టుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ గొర్రె పిల్ల యొక్క ప్రశస్తమైన రక్తం ద్వారా మీరు. కాబట్టి రక్తానికి సాటి మరి ఏది కూడా. కాబట్టి మనకున్న బంగారము రక్తానికి సాటి కాదు, వెండి సాటి కాదు. కాబట్టి విలువైనటువంటిది ఏంటంటే, అమూల్యమైనది ఏంటంటే రక్తం. అందుకని దైవజనుడు పాట రాశాడు, అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడెదము ఘనత మహిమ చెడు మార్గంలో ఉన్నా, ఎవరి జీవితంలో చెడిపోయి ఉన్నా, కానీ యేసు ప్రభు రక్తం మళ్ళీ చేసింది, ఆయన బిడ్డలుగా చేసింది. అందుకనే రక్తానికి మూల్యం చెల్లించేది, కానీ రక్తానికి మన దేవుడు పోల్చలేదు. కాబట్టి అందుకనే వెండి కంటే బంగారం కంటే విలువైంది ఆయన రక్తం. మరి యొక్క రాత్రికాల సమయంలో ఇప్పటి వరకు కూడా మనం వింటూ వచ్చాం, అపోస్తలుడైన పౌలు అంటూ వచ్చాడు, తనకు ప్రార్థన చేయ వారందరికీ ప్రభుత్వకు దేవుడు ఎవరంటండి? ఐశ్వర్యం. నిజంగా జీవితంలో ఇప్పటి వరకు కూడా ఎటువంటి దేవునికి ప్రార్థన చేయకుండా ఉన్నావా? కాబట్టి నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న కష్టాన్ని బట్టి, నీకున్న బాధను బట్టి, లేకపోతే ఎవరు నన్ను ప్రేమించట్లేదని కూడా దేవునికి దూరంగా ఉండి, దేవుని మందిరానికి దూరంగా ఉండి, దేవుని ప్రజలకు దూరంగా ఉండి, ఇంకా ప్రార్థన చేయకుండా ఏదో 2 మాటలు ప్రార్థన చేసుకుంటూ ఏదో క్యాలెండర్లో 2 వచనాలు చదువుకొని అలా నీ జీవితాన్ని గడిపేవా? అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరు దేవునికి ప్రార్థన చేస్తారో అలాంటి వారికి కృప చూపడానికి, మేలు చేయడానికి, సహాయం చేయడానికి, ఆర్థికపరమైన అవసరం తీర్చడానికి, నీ బిడ్డల విషయంలో ఆయన మేలు చేయడానికి ఈ దినాన దేవుడు నీకు ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు. మనము ఏదో మన కార్యక్రమం జరిగిందంటే ఇది దేవుని వల్ల మనం చెప్పగలిగే స్థితిలో ఉండాలి. నేను ఒక సమయంలో జనగాంలో ఉన్నప్పుడు అక్కడ బ్రదరు, ఆయన మరి జడ్పీటీసీ, దేవుడు క్రైస్తవుడే కానీ దేవుడు బిడ్డ కాడు. అయితే ఆయన దేవుడు అంటే అభిమానం, ఆయన పొలిటికల్ లీడర్. నా దగ్గరకు వచ్చాడు, నా దగ్గరకు వచ్చి పాస్టర్ గారు అని వచ్చాడు, సరైన కొన్ని విషయాలు అడిగాడు. నేను చెబుతూ వచ్చాను, నాతో ఆయన స్నేహం ఏర్పడింది. నేను ఎక్కడికి వెళ్ళాలంటే ఆయన కారు వేసుకొని వస్తాను. ఆయన సంపూర్ణ రక్షణ లేదు. తర్వాత ఎప్పుడు కూడా ఏదో ఇట్లా దండం పెట్టుకుంటున్నాడు, బైబుల్ చదవడం ప్రారంభించాడు. అయితే ఒక సమయంలో 2 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. దానికి ఆయన అన్నాడు, బ్రదర్ మనం ఓపెనింగ్ నీతో ప్రార్థన పూర్వకంగా అయినప్పుడే మిగతా ఇక ఎంపీలు కానీ వాళ్ళు తర్వాత తీసుకుంటాం అని చెప్పేసి అని వీళ్ళు మరి అక్కడున్న పరిశుద్ధులతో ప్రారంభించగలిగి అంటే మేమందరం వచ్చి ప్రారంభించాం, మీటింగ్ పెట్టేసాం, అయిపోయింది. భోజనం కూడా చక్కగా ఏర్పాటు చేశాడు. నేను అన్నాను, బ్రదర్ దేవుడు నీకు ఇంత వేలు చేశాడు కదా, మరి ఒక మాట గురించి చెబుతానంటే నేను చెబుతాను. వచ్చాడు, ఒకటే చెప్పాడు, ఈ బిల్డింగ్ ఇదంతా కూడా దేవుడు ఇచ్చింది అన్నాడు. కింద దిగేసాడు. సో నా విశ్వాసంలో 2 మాటలు ఇదంతా దేవుడు ఇచ్చిందని. ఒక సంపూర్ణ రక్షణ లేని వ్యక్తి కొద్దిగా విశ్వాసం అనేది అంత గొప్ప వ్యక్తిగా ఉంటే
మరి కొన్ని ఏళ్ల నుంచి ప్రభువు నమ్ముకున్న మన జీవితంలో నిజంగా ప్రభు నాకు సహాయం చేస్తాడు అనే ధైర్యం మనకు ఎందుకు లేదండి? అందుకనే నమ్మిన ఏడలనే దేవుని మహిమను. కాబట్టి మనం అనుకుంటాం, ఏంటి నాకు ఈ పరిస్థితి, మరి ఏంటి మా బిడ్డల పరిస్థితి, ఏంటి ఉండడానికి ఇది లేదే, లేకపోతే ఏంటి వివాహం విషయంలో మనకి ఎన్నో ప్రశ్నలు ఉండొచ్చు, ఉంటాయి. కానీ మన ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు, మన అక్కర్తించే దేవుడు ఉన్నాడు. ఆయన ఐశ్వర్యవంతుడు అనే మాట చెప్పింది కాబట్టి బాగుంది. నేను మనం కూడా అదే చెప్పగలిగే స్థితిలో ఉండాలని ఈ దిన పౌలు జ్ఞాపకం చేస్తాం. కాబట్టి మరి ఇతర షాలేం ప్రార్థన మందిరంలో ఉన్న మన జీవితంలో మనమందరం కూడా షాలేం రాజు. ఎవరి షాలేం రాజు? అబ్రహాముకి రొట్టె ద్రాక్షరసం ఇచ్చినటువంటి షాలేం రాజు. ఎవరి షాలేం రాజు? అబ్రహాము ఐశ్వర్యవంతునిగా చేసినటువంటి వాడు షాలేం రాజు. కాబట్టి అందుకనే షాలేం అనే మందిరం మనం పెట్టుకున్నాం. షాలేం రాజు మన దేవుడు. కాబట్టి ఆ దేవుడు అబ్రహామును దీవించినట్లుగా మనం కూడా దీవిస్తాం. అబ్రహాము తోడుకున్నట్లుగా మనకు తోడుకున్నాం. అలాగే దేవుడు మనం కూడా దీవించగా ప్రార్థన చేస్తాం.